వీళ్ళు ఎక్కడెక్కడన్నా రక్కీ నిర్వహించినటువంటి అంశాలపైన మనకు అప్డేట్ అందించేందుకు సత్య మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అలానే పుట్టపర్తి నుంచి కూడా సురేష్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సత్య, ఒకసారి మనం పుట్టపర్తి వరకు వెళ్దాం. అక్కడ ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నటువంటి పరిస్థితి హై సెక్యూరిటీ జోన్లో ఉంది. అక్కడికి విఐపీలు తాకిడి మరొక 4-5 రోజుల పాటు ఉండబోతున్న నేపథ్యం. ఇలాంటి తరుణంలోనే ఈ ఇన్సిడెంట్ అనేది ఒక్కసారిగా అటు పోలీసులకు ఉలిక్కిపడేలా చేసినటువంటి పరిస్థితి. సో సురేష్, ఏంటి అసలుకి ప్రస్తుతం? అంటే సహజంగానే పుట్టపర్తిలో 100వ జయంతి వేడుకల సందర్భంగా సెక్యూరిటీ ఉంది. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొనుంది? ప్రస్తుతం ఇప్పటి వరకు చూసినట్లయితే పుట్టపర్తిలో పూర్తిగా సందడి వాతావరణం ఏర్పడింది. ఏదైతే బాబా సత్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వేలాదిగా పుట్టపర్తికి తరలి వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సత్సాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్వాహకులు సత్సాయి బాబా సత్ జయంతి ఉత్సవాలను చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేశారు. ఇప్పటికే నారాయణ సేవతో ప్రారంభమైన సత్సాయి జయంతి ఉత్సవాలు ఈరోజు రథోత్సవం కూడా నిర్వహించారు. రథోత్సవంలో కూడా వేలాదిగా పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ ఉదయం జరిగిన రథోత్సవంలో కూడా పాల్గొన్నారు. మరొక వైపు సత్సాయి బాబా సత్ జయంతి ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి, వివిధ రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు హాజరవుతున్న నేపథ్యంలో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏదైతే ప్రత్యేకంగా పుట్టపర్తి విమానాశ్రయంతో పాటు విమానాశ్రయం నుంచి కూడా ప్రత్యేకంగా 4 హెలిప్యాడ్లను కూడా ఏర్పాటు చేశారు. మరొక వైపు ట్రైన్ నుంచి ఏదైతే రైల్వే స్టేషన్ నుంచి పుట్టపర్తి ప్రశాంతి నిలయం సాయి కుల్వంత్ హాల్కు చేరుకునేంత వరకు కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 12 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కటి ఏదైతే వాహనాలు వస్తున్నాయో ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మరొక వైపు బాంబ్ స్క్వాడ్ కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి ఏదైతే అనుమానిత ప్రదేశాలు ఏవైతే ఉంటాయి కానీ అక్కడంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంతో పాటు సాయి కుల్వంత్ వాళ్ళు, హిల్వీ స్టేడియంతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ మొత్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రత్యేకంగా బ్యారికాడ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే దాదాపు పోలీసు ఉన్నతాధికారులు మొత్తంగా కూడా పుట్టపర్తి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు 250 మంది పోలీసు ఉన్నతాధికారులతో పాటు దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బందిని కూడా భద్రతను పర్యవేక్షించేందుకోసం ఇప్పటికే పోలీసులు రంగంలోకి దింపారు. ప్రత్యేకంగా బ్యారికాడ్లను డాగ్ స్క్వాడ్తో పాటు బాంబ్ స్క్వాడ్ సిబ్బంది మొత్తంగా కూడా ఇక్కడే మకాం వేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరికొద్ది సేపట్లోనే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్ వస్తున్న నేపథ్యంలో కూడా ఒకవైపు ఏదో పుట్టపర్తి విమానాశ్రయం సమయంలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బాబా శత జయంతి ఉత్సవాలను అంగంగ వైభవంగా చాలా గొప్పగా నిర్వహించడంలో భాగంగా సెంట్రల్ ట్రస్ట్తో కలిపి నిర్వహిస్తున్నారు. మరొకవైపు ఏదైతే సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను మొత్తంగా పర్యవేక్షించేందుకు మంత్రుల బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సవితతో కలిపి మొత్తంగా ఇక్కడ పూర్తిగా మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లేంత కూడా పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరొక వైపు హిల్వీ స్టేడియంలో సత్సాయి జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్న నేపథ్యంలో అక్కడ కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సత్సాయి జయంతి స్మారక చిహ్నంగా కూడా ఏదైతే 100 రూపాయల నాణ్యంతో పాటు 4 స్టాంపులు కూడా విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని పర్యటన కొనసాగనున్నది. శ్రీహరి, రైట్, మీరు లైన్లోనే ఉండండి. ఒకసారి మనం సత్య దగ్గరికి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5 జిల్లాల్లో ప్రస్తుతం ఏదైతే పోలీస్ ఇంటెలిజెన్స్ అలానే ఆక్టోపస్ సంయుక్తంగా కూడా ఆపరేషన్స్ నిర్వహిస్తారు.